సాంబాల గ్రామంలో ఉండే ఒక సాదాసీదా బ్రాహ్మణ జంట వారి పిల్లవాడు ప్రపంచ రక్షకుడిగా ఎదుగుతాడని తెలియదు. ఒక రాత్రి ఆకాశం స్వర్గీయ వెలుగుతో ప్రకాశించగా కల్కి, విష్ణువు యొక్క 10వ అవతారం జన్మించాడు. కల్కి పెరుగుతున్నప్పుడు అతనికి అసాధారణ శక్తి, జ్ఞానం మరియు ధర్మ పట్ల భావన స్పష్టమయ్యింది. తన స్వర్గీయ తెల్ల గుర్రం దేవదత్తపై కూర్చుని మరియు పుండారు వంటి తన కత్తితో కల్కి తన దైవ మిషను ప్రారంభించాడు. నేను కల్కి, కొత్త ఉదయానికి రావడానికి సూచిక. ఎక్కడ చీకటి ఉందో నేను వెలుగు తీసుకువస్తాను. ఎక్కడ భ్రష్టాచారం ఉందో నేను క్రమాన్ని తీసుకువస్తాను. న్యాయం విజయం సాధిస్తుంది. ఎందుకంటే నేను దైవతత్వ కల్పన, విశ్వ సమతుల్యత యొక్క కర్త. ప్రపంచం కొత్త శాంతి మరియు సామరస్యంను ఆనందంతో స్వీకరించినప్పుడు సత్యయుగం ప్రారంభమైంది. కల్కి యొక్క ధైర్యం మరియు ధర్మతత్వం యొక్క మీరదు నివును పునరుద్ధరించింది. తిరిగి చివరి సమరంలో కల్కి అతి పెద్ద దుష్టుడిని ఎదుర్కొన్నాడు. తన స్వర్గీయ కత్తి యొక్క వేగంతో అతను నియంత యొక్క పాలనను ముగించి ప్రపంచంలో శాంతిని పునరుద్ధరించాడు.